బట్ నైట్ 1 o'clockకి కాల్ రావటం చాలా వీడిగా అనిపించింది. ఇంట్లో వాళ్ళకి కంగారు పడి కాల్ చేస్తారు, బట్ స్విచ్ ఆఫ్. నేను మీ అందరికీ నిజం చెప్పేస్తాను, కానీ నిజం చెప్పిన తర్వాత మీరు నన్ను అరెస్ట్ చేయడానికి కూడా చాలా భయపడతారని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఇక్కడ బలి ఇచ్చిన తర్వాత వాళ్ళని తినటం ఇట్స్ లైక్ క్యానబలిజం. ఇండియాలో క్యానబలిజం గురించి ఫస్ట్ టైం వింటున్నా నేను. మళ్ళీ ఛానల్ ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పి భయం వేస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే హాయ్, ఐఎమ్ సాదిక్. ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నేను ఆల్రెడీ ఒక ఛానల్ రన్ చేశాను, అది కూడా ఈ ఛానల్ కేటగిరీకి సంబంధించింది. ఆ ఛానల్ కోసం నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకొని కెమెరా ముందు ఏ విధంగా ఫియర్లెస్గా మాట్లాడాలి, థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ గురించి నేర్చుకున్న దాని తర్వాత ఒక వీడియో రెడీ అయింది. డూ యూ నో వాట్? వీడియో దొబ్బింది. జనాల్లోకి ఆ వీడియో వెళ్ళలేదు, కోపం వచ్చింది, ఫ్రస్ట్రేషన్, ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదు. పోన్లే ఒక వీడియోనే కదా అని చెప్పి అనుకున్నా, బట్ దాని తర్వాత పోస్ట్ చేసిన 10 వీడియోస్ కూడా వ్యూస్ రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ నా స్ట్రెస్ లెవెల్స్ ఎంత దారుణంగా పెరిగిపోయాయంటే ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం అంతా ఒక ఛానల్ పైన అంత డెడికేటెడ్గా వర్క్ చేసిన తర్వాత హోప్ లేకపోయేసరికి ఐ లెఫ్ట్ యూట్యూబ్. దీని తర్వాత పీస్ఫుల్గా అనిపించింది, ఇన్ఫ్యాక్ట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అదే టైంలో నేను సౌత్ ఇండియా ట్రిప్కి వెళ్ళా. నేను సోషల్ మీడియాలో క్రియేటర్ రోల్ వదిలేద్దాం అనుకున్నా, సోషల్ మీడియా నన్ను వదలలేదు. ఏదైతే ట్రిప్కి నేను వెళ్ళానో ఆ ట్రిప్లో నేను నా గురించి నేను ఒక సపరేట్ డైమెన్షన్ ఎక్స్ప్లోర్ చేశా. అదేంటంటే యాక్టింగ్. ఆ యాక్టింగ్ని అండ్ నాలో ఉన్న కామెడీ టైంని మిక్స్ చేసిన దాని తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? రీల్స్. విత్ ఇన్ ద 2 monthsలో నా ఇన్స్టా ప్రొఫైల్ 400 నుంచి 1500 ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఒక వీడియోకి అయితే మోర్ దెన్ 2 million వ్యూస్ అండ్ నా మొత్తం రీల్స్కి 7 million వ్యూస్ వచ్చాయి. ఈ కాన్ఫిడెన్స్ చాలదా నేను ఇంకొక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి. ఇంతకీ ఆ సీక్రెట్ కేటగిరీ ఏంటో చెప్పనా? ట్రూ హర్రర్ క్రైమ్. ఈ కేటగిరీకి సంబంధించిన ఛానల్స్ చాలా నెగ్లిజిబుల్ ఉన్నాయి. పెద్ద కేసు ఏదైనా తగిలితే పెద్ద యూట్యూబర్స్ దాని మీద వీడియో చేస్తున్నారు అండ్ మళ్ళీ వాళ్ళ కేటగిరీకి వెళ్ళిపోతున్నారు. బట్ డెడికేటెడ్గా చేసే ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మేబీ హర్రర్ వీడియోస్ చేసే ఛానల్స్ కొన్ని ఉన్నాయి, బట్ క్రైమ్ని ఎవరు పట్టించుకోవట్లేదు. లెట్ మీ డూ ఇట్. ఇలాంటి కేటగిరీ చూసే పీపుల్స్ని నేను రీచ్ అవ్వాలంటే మీ హెల్ప్ నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇప్పటిదాకా నా గురించి, నా కేటగిరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సీరియస్ థింగ్స్కి వచ్చేద్దామా? ఒక క్రైమ్ స్టోరీ మాట్లాడుకుందాం. పాతకాలంలో ఏదైనా సాధించాలన్నా లేకపోతే ఏదైనా సీక్రెట్ మెయింటైన్ చేయాలన్నా నరబలి ఇచ్చేవారు. టైం పెరిగే కొద్దీ ఇలాంటి మూఢనమ్మకాలు జనాల మైండ్లో నుంచి పోయాయి. లా అండ్ జస్టిస్ ఇలాంటి వాటిని ఒక క్రైమ్గా చూడటం మొదలుపెట్టింది. బట్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఒక మనిషిని పవర్ కోసం నరబలి ఇవ్వటం మానేశారా? కేవలం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఒక మనిషి 14 మెంబర్స్ని చంపడానికి రెడీ అయ్యాడంటే నమ్ముతారా? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాజా కొలందర్. స్టోరీ స్టార్ట్ అవుతుంది ఎండ్ ఆఫ్ 2020 యూపీ అలహాబాద్. ఆజ్ అనే న్యూస్ పేపర్కి సంబంధించిన చీఫ్ రిపోర్టర్ ధీరేందర్ సింగ్కి 14th December 2020న నైట్ 1 o'clock ఒక కాల్ వస్తుంది. ఆ న్యూస్ గ్యాదర్ చేయడానికి తన దగ్గరలోనే ఒక ప్లేస్కి వెళ్తాడు. బట్ ఎంత చూసినా రాకపోయేసరికి ఇంట్లో వాళ్ళకి కంగారు పడి కాల్ చేస్తారు, బట్ స్విచ్ ఆఫ్. బట్ 3 days అయిపోయాయి. అది ఒక చిన్న ఊరు కాబట్టి అందరికీ తెలుస్తారు. అందులో న్యూస్ రిపోర్టర్ కాబట్టి ధీరేందర్ అందరికీ పరిచయం. తను మిస్సింగ్ అనే న్యూస్ వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అయిపోయింది. పోలీసుల మీద ప్రెషర్ స్టార్ట్ అయింది. పోలీసులకి ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా బ్రేక్ త్రూ దొరకలేదు. అప్పుడే ధీరేందర్ యొక్క కాల్ లాక్ చెక్ చేద్దామని చెప్పి అనుకున్నారు. అంత నార్మల్గానే ఉంది. బట్ నైట్ 1 o'clockకి కాల్ రావటం, యూజువల్లీ పల్లెటూరు అనగానే చాలా త్వరగా పడుకుంటారు. బట్ నైట్ 1 o'clockకి కాల్ రావటం చాలా వీడిగా అనిపించింది. వెంటనే కాలర్ డీటెయిల్స్ని చెక్ చేశారు. ఆ కాల్ డీటెయిల్స్ ఎవరు అంటే ఆ ఊరి సర్పంచ్ పూలన్ దేవివి. వెంటనే పూలన్ దేవిని ఇంట్రోగేట్ చేశారు. నేను అవ్వటానికి సర్పంచే కానీ నా వర్క్స్ అన్ని మేనేజ్ చేసేది మా హస్బెండే అండ్ ధీరేందర్ అనే పేరు నేను ఎప్పుడు వినలేదని చెప్పింది. పోలీసులు వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని అడిగారు. యాజ్ ఏ పొలిటీషియన్గా నేను ధీరేందర్తో 2-3 సార్లు మాట్లాడాను, పెద్దగా పరిచయం లేదని చెప్పాడు. దాని తర్వాత పోలీసులు ధీరేందర్ కొన్ని డేస్ నుంచి మిస్సింగ్ అని చెప్పారు. అది విన్న వెంటనే ఈ కేసుకి నాకు సంబంధం లేదు అని చెప్పి చాలా వియర్డ్గా బిహేవ్ చేశాడు. పోలీసులకి అప్పుడే డౌట్ వచ్చింది. బట్ డౌట్ ఉన్నంత మాత్రాన తనని జైల్లో పెట్టలేరు కదా. సో నీ పేరేంటి అని చెప్పి అడిగారు. తను రామ్ నిరంజన్ అని చెప్పాడు. ఈ కేసు సాల్వ్ చేసే టైంలో పోలీసులకి అలహాబాద్ చుట్టుపక్కల 12 to 13 మెంబర్స్ మిస్సింగ్, బట్ వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఆ కేసెస్ క్లోజ్ చేయాల్సి వచ్చిందని చెప్పి గుర్తొస్తుంది. వెంటనే వెళ్ళి ఆ కేసెస్ ఓపెన్ చేసి ఆ కేసెస్కి అండ్ ధీరజ్ కేసుకి ఏదైనా ఒక్క లింకేజ్ అయినా దొరకపోదా అని చెప్పి ఆ యాంగిల్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. సో అలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు 3 నేమ్స్ బయటకు వచ్చాయి. ఒకటి కాళీచరణ్ శ్రీవాస్తవ, సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నాడు.
చేసుకునేవాడు. ఇంకొకటి సంతోష్ టాటా సుమో నడుపుతుండేవాడు. అండ్ థర్డ్ పర్సన్ మొయిన్ బ్లాక్ మ్యాజిక్ చేస్తుండేవాడు. వీళ్ళ ముగ్గురులో ఒకరికొకరు పరిచయం లేదు. బట్ కామన్ థింగ్ ఏంటంటే రామ్ నిరంజన్ యొక్క ప్రొఫైల్ని పోలీసులు ఇంకా డీప్ డౌన్గా అనాలిసిస్ చేద్దామని చెప్పి అనుకున్నారు. అలా అనాలిసిస్ చేసే టైంలో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే రామ్ నిరంజన్ పోలీసులకి తన పేరుని అబద్ధంగా చెప్పాడు. తన అసలు పేరు ఏంటంటే రాజా కులందర్. అసలు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న పోలీసులు రాజా కులందర్ తన పేరుని అబద్ధంగా చెప్పాడని చెప్పి చాలా సీరియస్గా ఇంట్రోగేట్ చేశారు. దాని తర్వాత రాజా కులందర్ భయంలో కానీ లేకపోతే తను దొరికిపోతాడన్న కంగారులో కానీ నేను మీ అందరికీ నిజం చెప్పేస్తాను, కానీ నిజం చెప్పిన తర్వాత మీరు నన్ను అరెస్ట్ చేయడానికి కూడా చాలా భయపడతారని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు. రాజా కులందర్ తన నోట్లో నుంచి ఏదైనా చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా కుక్కర్ నిండా దాల్ తినాలని ఉందని చెప్పి పోలీసుని రిక్వెస్ట్ చేశాడు. సో ఇక్కడ మ్యాటర్ ధీరేందర్ది ఒకటే కాదు, మిగతా 14 మెంబర్స్ది కూడా. కాబట్టి పోలీసులు తన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి తనకి దాల్ ఇచ్చారు. తను దాల్ వండుకున్న తర్వాత మొత్తం తినేసి పదండి నాయని అనే ఏరియాకి వెళ్ళాలని చెప్పి ఒక చిన్న ఫామ్ హౌస్కి తీసుకెళ్ళాడు. ఫామ్ హౌస్కి ఎందుకు తీసుకెళ్లాడో పోలీసులకి కొంచెం కూడా క్లూ లేదు. సో అదే కన్ఫ్యూజన్ స్టేట్లో రాజా కులందర్ని అసలు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి అడిగారు. అప్పుడు రాజా కులందర్ తనని తాను ఒక థర్డ్ పర్సన్గా ఊహించుకుంటూ ఇక్కడ రాజా యొక్క తీర్పే చెల్లుతుంది, రాజా ఏం చేయాలనుకుంటే అది చేస్తూ ఉంటాడు అని చెప్పి ఒక సైకోలా మాట్లాడడం మొదలుపెట్టాడు. దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ని వెతకడం మొదలుపెట్టాడు. ఇదంతా చూసే పోలీసులకి అసలు మనం రాంగ్ పర్సన్ దగ్గరకు వచ్చి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అండ్ అప్పుడే రాజా కులందర్ వాళ్ళని పిలిచి తన దగ్గర ఉన్న సంచిలో నుంచి ఏదో ఒక వస్తువుని తీసి ముందు పెట్టాడు. నైట్ టైం కాబట్టి పోలీసులకి అంత క్లారిటీగా కనిపించలేదు. అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న టార్చ్ని తన హ్యాండ్ పైన వేసేసరికి అదొక స్కల్ కనిపించింది. వెంటనే అది చూసి షాక్ అయిన పోలీసులు ఆ స్కల్ ఎవరిది అని చెప్పి అడిగేసరికి కాళీచరణ్ శ్రీవాస్తవ్ది అని చెప్పి చాలా కూల్గా ఆన్సర్ ఇచ్చాడు. ఇదంతా చూసిన పోలీసులు రాజా కులందర్ ఆ 14 మెంబర్స్ని ఖచ్చితంగా చంపుంటాడని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నారు. బట్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు. అప్పుడే కొంతమంది పోలీసులు రాజా కులందర్ని పట్టుకున్నారు. అండ్ మిగతా మంది ఫామ్ హౌస్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్లో ఒక డైరీ. ఆ డైరీ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి 14 మెంబర్స్ నేమ్స్ కనిపించాయి. ఆ డైరీలో ఉన్న నేమ్స్ కొన్ని స్ట్రైక్ అవుట్ చేసి ఉన్నాయి. స్ట్రైక్ అవుట్ ఎందుకు చేసామని చెప్పి అడిగినప్పుడు రాజా కులందర్ తన పక్కనున్న ల్యాండ్ని పాయింట్ చేశాడు. ఆ ల్యాండ్ని తవ్వి చూస్తే అందులో స్కల్స్ కనిపించాయి. ఆ స్కల్స్ కూడా కలర్డ్గా పెయింట్ చేసి ఉన్నాయి. ఆ పెయింట్ ఎందుకు చేసామని చెప్పి అడిగినప్పుడు రాజా కులందర్ నాకు వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయడానికి మార్క్ చేసుకున్నానని చెప్పాడు. ఆ స్కల్స్ని చూసిన తర్వాత రాజా కులందర్ ఫేస్లో ఒక చిన్న స్మైల్. ఆ స్మైల్ ఎందుకంటే ఆ స్కల్స్ని చూసిన తర్వాత అదంతా తను అచీవ్ చేసిన ట్రోఫీస్లా ఫీల్ అవుతున్నాడు. అసలు వాళ్ళని ఏ విధంగా చంపామని చెప్పి పోలీసులు అడిగినప్పుడు నేను వాళ్ళందరినీ ఒకే మెథడ్లో చంపుతానని చెప్పి ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటంటే ఫస్ట్ వాళ్ళ హెడ్ని వాళ్ళ బాడీ నుంచి వేరు చేసిన తర్వాత వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేసేస్తాను. దాని తర్వాత ఆ బాడీ ఎవరిదో కనిపెట్టడానికి పోలీసులకి చాలా కష్టం అవుతుంది. సో ఆ బాడీని ఎక్కడో చోట బరీ చేసేసిన తర్వాత ఆ హెడ్ని మాత్రం ఇంటికి తీసుకొచ్చేసేవాడిని, లేకపోతే ఫామ్ హౌస్ని తీసుకొచ్చేసేవాడిని అని చెప్పి వాళ్ళ తలల్ని ఫామ్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చావని చెప్పి పోలీసులు అడిగినప్పుడు రాజా కులందర్ నవ్వుతూ ఈ ప్రపంచంలో దేనైనా దొంగలించవచ్చు, దేనైనా సంపాదించవచ్చు, బట్ అవతల వాళ్ళ తెలివితేటల్ని సంపాదించాలంటే చాలా కష్టం. సో వాళ్ళ తెలివితేటల్ని నేను దొంగలించాలనుకున్నా. సో ఆబ్వియస్లీ నేను ఎవరైనా నాకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్న పర్సన్ నాకు కనిపిస్తే నా మైండ్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో వాళ్ళ తెలివితేటల్ని నేను సాధించాలంటే వాళ్ళ తలల్ని నేను కుక్కర్లో వేసి బాయిల్ చేసేవాడిని, తర్వాత వచ్చే సూప్ని తాగేసేవాడిని. అలా చేసిన దాంట్లో కాళీచరణ్ శ్రీవాస్తవ్ ఫస్ట్ పర్సన్. వాడంత ఇంటెలిజెంట్ పర్సన్ని నేను ఎప్పుడూ కలవలేదు. సో వాడి ఇంటెలిజెన్స్ని నేను తీసుకోవాలనుకున్నాను. వాడిని ఇంటికి పిలిచాను. పిలిచిన తర్వాత వాడిని చంపేసి వాడి హెడ్ని వేరు చేసిన తర్వాత వాడి బాడీని ఊరవతల విసిరేశాను. ఎప్పుడైతే వాడి హెడ్ని తీసుకొచ్చి కుక్కర్లో వేసి సూప్ చేసి తాగిన వెంటనే నా ఇంటెలిజెన్స్ అంతా చాలా పెరిగిపోయినట్టు అనిపించింది. చాలా షార్ప్ అయిపోయాను అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పాడు. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు మనుషులు వెల్త్ కోసం నరబలి ఇస్తారని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ బలి ఇచ్చిన తర్వాత వాళ్ళని తినటం ఇట్స్ లైక్ క్యానబలిజం. ఇండియాలో క్యానబలిజం గురించి
ఫస్ట్ టైం వింటున్నా నేను. సో ఆబ్వియస్లీ పోలీసులు ధీరేందర్ గురించి కూడా అడుగుతారు కదా. సో అలా అడిగినప్పుడు ధీరేందర్కి నా గురించి అంతా తెలుసు, నేను ఎవరెవరిని చంపాను, ఎవరెవరి స్కల్స్ నా దగ్గర ఉన్నాయి, ఈ విషయాలన్నీ ధీరేందర్ తన పేపర్లో ప్రింట్ చేద్దాం అనుకున్నాడు. సో ధీరేందర్ని ఫామ్ హౌస్కి పిలిచి మా బామ్మర్ది తనని షూట్ చేశాడు. దాని తర్వాత తనని ముక్కలు ముక్కలుగా కొలిసి తన బాడీని ఒక ఫామ్లో విసిరేసాం అండ్ తన హెడ్ని ఒక రివర్లో పడేసామని చెప్పి కొన్ని ప్లేసెస్ ఇండికేట్ చేశాడు. ఆ ప్లేసెస్కి వెళ్ళిన పోలీసులకి అవి నిజంగానే కనిపించాయి. సో అవే ఎవిడెన్స్గా యూస్ చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ అంత దారుణంగా స్ప్రెడ్ అయిందంటే రాజా కొలందర్ గురించి తెలియని వాళ్ళు ఆ టైంలో ఎవరూ లేరు. అండ్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే రాజా కొలందర్కి ఒక పర్ఫెక్ట్ జైలు శిక్ష వేయడానికి 11 years పట్టింది. మార్చ్ 2012 రాజా కొలందర్ అండ్ తన బామర్దికి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ శిక్ష వేశారు. మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, రాజా కొలందర్కి 3 పిల్లలు. వాళ్ళ పేర్లు అంటే చెప్పనా, అమానత్, జమానత్, ఆందోళన్. అమానత్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, జమానత్ అంటే బెయిల్ ఇవ్వటం, ఆందోళన్ అంటే రెవల్యూషన్. ఈ 3 words మెయిన్లీ లాకి సంబంధించిన కాంటెక్స్ట్ లో యూస్ చేస్తుంటారు. యూజువల్లీ పేరెంట్స్ కి పిల్లల పైన కంట్రోల్ ఉంటుంది. సో అలాంటి కంట్రోల్తో పాటు రాజా కొలందర్ లాని కూడా కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నాడు. సో అందుకే వాళ్ళ పిల్లలకి లాకి సంబంధించిన పేర్లు ఇచ్చాడు. అండ్ తన వైఫ్ పవర్లో ఉండటం వల్ల తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తన గుప్పెట్లోనే ఉన్నారనుకొని ఇన్నెపెట్టబుల్గా ఫీల్ అవుతుండేవాడు. దట్స్ ద స్టోరీ ఆఫ్ రాజా కొలందర్. ఈ పాయింట్ వరకు మీరు నా వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఈ జానర్ వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొక స్పైన్ చిల్లింగ్ స్టోరీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.